లేదు, ఆంధ్ర తెలంగాణ పంచాయతీ లేదు, బ్రహ్మాండంగా కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు కేసీఆర్ గారు. అదే వీళ్ళు ఏం చేస్తాను ఇవాళ వచ్చినాక ఓ దిక్కు హైడ్రా డ్రామా, ఇంకో దిక్కు మీకు యాదికుండాలి ఎన్ని మాటలు చెప్పొచ్చిరు వీళ్ళు అధికారంలోకి, ఒకటా రెండా, ఇంటింటికి గ్యారంటీ కార్డులు వంచిరు. ఏం చెప్పిండ్రు ఆ రోజు? ముసలోళ్ళ కేసీఆర్ ఒక ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరు ఎవరో ఒకరికే ఇస్తుండే పెన్షను, మీరు మా కోటేసి మమ్మల్ని తీసుకొస్తే ప్రభుత్వంలో ఇద్దరికి ఇస్తాం, 2000 కాదు 4000 ఇస్తామని చెప్పారు. వస్తున్నాయి మరి జూబ్లీహిల్స్లో ఎవరికన్నా 4000 పెన్షన్లు? ఇంకొక మాట చెప్పిండు రేవంత్ రెడ్డి, మీకు యాదుకుండాలి, అత్తకు 4000, కోడలకు మర్చిపోయారు ఏంది అందరు? వస్తున్నాయి జూబ్లీహిల్స్ 2500 జోరుగా అందరికీ. ఆ 2500 ఇచ్చే ముఖమే లేదు. కానీ ఇప్పుడు కొత్త డైలాగ్ పట్టుకున్నాడు ఇంకోటి, 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చెప్తారట. ఇక కూట్ల రాయి తీయనోడు ఎట్లా రాయి తీస్తా అంటే నమ్ముతామా? అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తున్నట్ట నమ్ముదామా? వాడు 2500 ఇయ్యడట, కానీ కోటీశ్వరులు అని చెప్తారట. కోటీశ్వరులు కాదు, మీ ఉన్న ఇల్లు కూలగొట్టి ఆయనతో మేము రోడ్డు మీద వాడైపోతే వాడే గొప్పోడు. నేను మొదలే చెప్పిన మీకు అందరికి చెప్పిన, హైదరాబాద్లో మీరు నమ్మినరు, ఇన్నరు, మమ్మల్ని గెలిపించిండ్రు. వాళ్ళు లంగవాడు కాంగ్రెస్ వాళ్ళు, నమ్మద్దు, గలీజ్ మాటలు చెప్తారు, లంగ మాటలు చెప్తారు వీళ్ళు. 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇస్తే నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. ఆడపిల్ల పెళ్లికి కేసీఆర్ 1,00,000 ఇస్తుండు, నేను దాని మీదకెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఇచ్చే 1,00,000 లగ్గమైపోయినాక వస్తున్నాయి పైసలు, నువ్వు పత్రిక పెట్టుకొని నేను తులం బంగారం ఉన్నది పంపుతూనే ఉంటా అన్నాడు. వచ్చినాయి వాళ్ళకన్నా తులం బంగారం? మరి బంగారం షాపులలో బంగారం లేదా? ఇక ముఖ్యమంత్రిని నమ్మేవాడు అప్పిత్తలేడైంది. అంటే ఎట్లా అయిపోయింది పరిస్థితి అంటే, నేను చెప్పిన మీకు ఆ రోజే, తులం బంగారం కాదు కాంగ్రెస్ వాళ్ళు ఎంత లంగాలంటే రోల్డ్ గోల్డ్ కూడా ఇయ్యడు వీడని చెప్పిన నేను. అసలు గోల్డ్ కాదు, రోల్డ్ గోల్డ్ కూడా ఇయ్యడని చెప్పిన. నిజంగా కూడా ఇవ్వాలా, రోల్డ్ గోల్డ్ కాదు, వాడు ఇనుము ఇచ్చేటట్టు కూడా లేడు ఆఖరికి. అంటే ఎంత దుర్మార్గం అంటే, ఇవాళ 20 నెలల పరిపాలన వచ్చి ఒక్క మంచి పని, ఒక్కటంటే ఒక మంచి పని చేసిన పరిస్థితి ఉన్నదా? 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ముసలోళ్ళకి పెన్షన్లు అన్నారు, ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు, లగ్గం చేసుకుంటే తులం బంగారం అన్నారు, ఒక్కొక్క మహిళకు 2500 అన్నారు. ఏడవైనారా అయ్యా అంటే ఏమన్నంటే ఒకటే డైలాగ్ నేర్చుకున్నాడు, కేసీఆర్ అప్పులపాలు చేసిపోయిండు, నేనేం చేయాలి? నేను ఒక్క మాట దయచేసి మిమ్మల్ని అందరినీ ఆలోచించమని అడుగుతున్నాను. కేసీఆర్ ఉన్నప్పుడు కరోనా వచ్చింది. కరోనా వస్తే ఏం చేసినా మన అందరం ఎవరిళ్ళలో వాళ్ళు గొల్లెం పెట్టుకుని పన్నవాళ్ళే సపడేక, ఏడ ప్రాణానికి గండం వస్తుందో బతుకుంటే బలసాకు తినచ్చు అని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ దర్వాజాలు పెట్టుకొని పక్కింటితో కూడా మాట్లాడకుండా మూతికి బట్ట కట్టుకొని ఎక్కడోళ్ళు అక్కడ ఇంట్లో ఉన్నామా? ఉంటే అసలు దమ్మిడి ఆదాయం ఉండేది ఆ రోజు మన ప్రభుత్వానికి? రూపాయి ఉండేది ఆదాయం? ఒక్క రూపాయి ఆదాయం లేదు. ఎందుకంటే అన్ని బంద్ పడ్డాయి, దుకాణాలు నడవై, థియేటర్లు నడవై, రెస్టారెంట్లు నడవై, యాడికెళ్ళి వస్తాయి పైసలు గవర్నమెంట్కు? లేవు. రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ ఉన్నప్పుడు, కరోనా వచ్చినప్పుడు రూపాయి ఆదాయం లేకపోయినా పెన్షన్లు ఆగినాయా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? రైతు బంధు ఆగిందా? లగాయించి చెప్పాలి, ఆగిందా ఆగలేదా? పెన్షన్లు ఆగినాయా? రైతు బంధు ఆగిందా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? షాదీ ముబారక్ ఆగిందా? అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రూపాయి ఆదాయం లేకపోయినా కరోనా వచ్చి 2 ఏళ్ళు ఆగమాగం చేసినా కేసీఆర్ మాత్రం గరీబులను మంచిగా చూసుకున్నాడు. ఈయనకు శాతగాక ముఖం బాగాలేక అద్దం బల కొట్టుకున్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డికి నడపచాతగాక కేసీఆర్ మంచిగా ఇచ్చిన కరెంటు కూడా చక్కగా ఎత్తలేదు. ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు కట్లు ఉంటుండేనా? ఇప్పుడు ఈయన వచ్చినాక వస్తున్నాయి మంచి కరెంటు కట్లు కడుపు నిండా. గివ్వే యాద్ చేయాలి. మంచినీళ్ళ కిల్లతు, కరెంటు రాదు, సంక్షేమ పథకాలు రావు. ఏం చేసినవరా నాయన అంటే, అన్ని కేసీఆర్ నన్ను ముజ్జేసిపోయిండు, అది చేసిపోయిండు, నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయని కొని వచ్చినా లంకె బిందెలు లేవు. ఎవడన్నా ముఖ్యమంత్రి లంకె బిందెలు అని మాట్లాడతారా? లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారు? తువ్వాల కప్పుకొని, గడపారలు తీసుకొని, తటపార తీసుకొని ఎవడు పోతాడు? అర్ధరాత్రి దొంగలు పోతారు. ఈ ముఖ్యమంత్రికి ఒక గసంటోడు వెళ్ళిండు, లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లేవు.